హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హోండా డియో బైకు. ఈ బండికి అయితే ప్లగ్ అయితే ఓపెన్ చేసాం. మనము ఓపెన్ చేసేటప్పుడు కట్ అయిపోయింది. ఎందుకంటే ఓవర్ టైట్ చేయడం వల్ల అంతకుముందు ఫిట్ చేసినప్పుడు ఎవరో మెకానిక్ మనకి ఓపెన్ చేసేటప్పుడు కట్ అయిపోయింది. చాలా స్మూత్గా ఉంటాయి కదా ఇవి. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఇంజన్ డౌన్ చేయకుండానే మనం పైనుంచి ట్రై చేస్తున్నాము. ఇలాగ మన దగ్గర స్టెమ్ పుల్లర్ అనేది ఉన్నట్లయితే ఆ పుల్లర్ తీసుకొని మనమైతే ఇక్కడ ప్లగ్ కట్ అయి ఉంటుంది కదా, అక్కడ మనము ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేస్తే మనకి ఫిక్స్ అవుతుంది. మనకి ప్లగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ట్యాప్ చేసుకోవాలి. మనము నిదానంగా మనం ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి లోపల అనేది పట్టుకుంటుంది ప్లగ్ అనేది. ఇలాగ స్లోగా మనము ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మరి వెంటనే అంటే రాదు. కొద్దిగా లూజ్ అయితే అయింది, ఇప్పుడు మరి కొద్దిగా స్లిప్ అయింది. మరి ఒకసారి ట్యాప్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. కొద్దిగా లూజ్ అయ్యింది. ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకి స్లోగా అలాగా ఓపెన్ చేసుకుంటూ రావాలి. మామూలుగా ఇలాగ ప్లగ్ కట్ అయినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంజన్ అనేది డౌన్ చేసేసి మనకి లెగ్ మిషన్ తీసుకెళ్ళి అక్కడ వెల్డింగ్ షాప్లో కానీ అలాగ ఓపెన్ చేపిస్తుంటారు. అదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది, అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది, ప్లస్ మనకి టైమింగ్ కూడా చాలా వేస్ట్ అవుతుంది. ఇలా ఓసారి మనం ట్రై చేసినట్లయితే అప్పటికి రాకపోయినట్లయితే మనం అలా చేయాల్సి ఉంటుంది. ఇంజన్ అనేది ఓపెన్ చేసి మనం హెడ్ అనేది లేతి వరకు తీసుకెళ్ళి అక్కడ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనము ఇలా ట్రై చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా కానీ. అప్పటికి రాకపోతే మనం అలా చేయాల్సి ఉంటుంది. ఇలా వచ్చినట్లయితే మనకి తక్కువ ఖర్చులో అయిపోతుంది, త్వరగా అయిపోతుంది వర్క్ కూడా. మనకి కస్టమర్కి అనేది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా స్లోగా మనకి పుల్లర్తో మనకి చాలా ఉపయోగం ఉంటుంది. స్టెమ్ పుల్లర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మనకి ఫ్రంట్ స్టెమ్స్ వస్తాయి కదా, అందులో వాడతాం ఈ పుల్లర్ అనేది. అలాగే మనకి ప్లగ్ కూడా యూజ్ అవుతుంది. చాలామందికి తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఫైనల్గా అయితే ఓపెన్ అయిపోయింది. మనకి థ్రెడ్స్ అనేవి డ్యామేజ్ కాకుండా నీట్గా అయితే మనం తీసాము. ఇంకోటి మనకి ఇక్కడ చూస్తే షార్ట్ ప్లగ్ అనేది వేశారు ఈ బండికి. ఇది హోండా డియో మనకి లాంగ్ వస్తుంది. హీరో హోండా ప్లగ్ వేశారు. దీనివల్ల మనకి జెన్కింగ్ ప్రాబ్లం కూడా ఉంది బండిలో. ఇప్పుడు మనం లాంగ్ ప్లగ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అప్డేటు. ఇలా ఓపెన్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.